నమస్కారం. డాక్టర్ పీయూష్ ప్రసాద్. ఈరోజు మనం మాట్లాడుకునే ముఖ్యమైన టాపిక్ హై బ్లడ్ ప్రెషర్ ఇన్ యంగ్ పేషెంట్స్. అంటే 40 సంవత్సరాలు దిగువలో ఉన్న వాళ్ళకు కూడా హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ మోర్ దాన్ 150/90, మోర్ దాన్ 140/90 రావడాన్ని హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ ఇన్ యంగ్ అంటాం. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చాలామందికి చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం కానీ, చిన్న వయసులో హై బీపీ నోట్ అవ్వడం కానీ తరచుగా జరుగుతుంది. సో దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి, సో ఏ విధంగా మనం దీన్ని నివారించుకోవాలనేది ఈరోజు మాట్లాడుకుందాం. సో హైపర్ టెన్షన్ యంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ డిసీజ్. దీని ద్వారా మనకి బీపీ హై బీపీ ఉందని తెలుసుకోకపోవడం ద్వారా మనకి చాలా అనర్థాలకు దారితీస్తుందండి. సో బీపీని హై బీపీ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా 130/80, 120/80 ఉండాలండి. ఎస్పెషల్లీ యంగ్ పర్సన్స్ లైక్ 35 years, 40 years, 50 years లోపల 130/80 లోపల ఉంటే మంచిదండి. సో కానీ చాలామందికి 140/90, 150/90, కొంతమంది ఈవెన్ 200 కూడా నోట్ అవుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి 40 years, 35 yearsలోనే హై బీపీ ఉంటే రేపు పొద్దున మనకి అది కిడ్నీ ప్రాబ్లంకి దారితీసే అవకాశం ఉంటుంది. ఇంత హై బ్లడ్ ప్రెషర్ ఉండటం ద్వారా ఒత్తిడి వెళ్ళి హార్ట్ మీద పడి ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 200, 190 బ్లడ్ ప్రెషర్ మనం తెలుసుకోలేదనుకోండి, చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది ఈ బీపీ ఎక్కువ కాలం. లైక్ నేను ఒక రకంగా చెప్తానండి, హై బీపీ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సర్ అండి, స్టేజ్ 4 క్యాన్సర్ కంట్రోల్ కాకపోతే. హై షుగర్ అండ్ అన్కంట్రోల్డ్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు స్టేజ్ 4 క్యాన్సర్కి సంబంధం. ఎలా అంటారంటే, సో బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్లో బ్లడ్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, అట్లాగే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది, అట్లాగే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే క్యాన్సర్ అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుందో, హై బీపీ కూడా సేమ్ అదే క్యాన్సర్ రూపాయన ఇది కూడా మనకి హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మామూలుగా 60 years, 70 yearsకి ఏజ్ ద్వారా వయసు రీత్యా మనం బీపీ ఎక్కువ ఉండడం తరచూ చూస్తూ ఉంటాం. దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. కానీ 40 yearsకి ఎంత బీపీ 180, 190, 200 రావడానికి ఆఫ్ లేట్ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ఈ కారణాలు ఏంటంటే, ఒకటి అధికమైన మానసిక ఒత్తిడి. సో మనం తినే ఆహారంలో ఉప్పు శాతం బాగా ఎక్కువగా ఉండడం, సో ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత స్పైసీ రెస్టారెంట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం ద్వారా మన సాల్ట్ ఇంటేక్ పెరిగిపోయి బీపీ తొందరగా వస్తుంది. అట్లాగే ఈ ఎక్సర్సైజెస్, ఈ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే జిమ్లో హెవీ వెయిట్స్ చేయడం ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఐసోటోనిక్ ఎక్సర్సైజ్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అని ఉంటాయండి. ఐసోటోనిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఈ ఐసోటోనిక్ ఎక్సర్సైజ్. ఇట్లా యోగా, మెడిటేషన్ చేస్తే బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్న వయసులో ఎస్పెషల్లీ 20 years, 30 years లోపల మనకి బీపీ హైగా ఉందంటే ముఖ్యంగా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది సెకండరీ హైపర్ టెన్షన్ కాజెస్ అండి. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే థైరాయిడ్ హైగా ఉండడం, థైరాయిడ్ లెవెల్స్ హైగా ఉండడం, స్టెరాయిడ్ లెవెల్స్ హైగా ఉండడం, కుషింగ్స్ డిసీజ్ అంటాము. అంతేకాకుండా హార్మోన్ సెక్రెటింగ్ ట్యూమర్స్, ఫియోక్రోమోసైటోమా లాంటి రూల్ అవుట్ చేసుకోవాలి. ఎడ్రినల్ ట్యూమర్స్ అనేవి రూల్ అవుట్ చేసుకోవాలి. బీపీ చిన్న వయసులో 15 yearsకి, చిన్న వయసులో మనకి ఈవెన్ 10 years లోపల ఉన్న వాళ్ళకు కూడా హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. వీ హావ్ ట్రీటెడ్ మెనీ కేసెస్ లైక్ దట్. సో వాళ్ళలో ఈ కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గిపోవడం ద్వారా రేనల్ ఆర్టరీ స్టెనోసిస్, కంజెనిటల్ రేనల్ ఆర్టరీ స్టెనోసిస్ ఉంటే వాళ్ళకి బీపీ చిన్న వయసులోనే 8వ సంవత్సరంలోనే 200కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే హార్మోన్ సెక్రెటింగ్ ట్యూమర్స్, ఫియోక్రోమోసైటోమా లాంటివి మనకి చిన్న వయసులోనే హై బీపీకి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్, మనకి చిన్న వయసులో లెస్ దాన్ 30 years, 40 years హై బీపీ ఉండడానికి ముఖ్యమైన కారణం స్లీప్లెస్నెస్. మనకి నిద్ర సరైన నిద్ర లేకపోవడం. అంతేకాకుండా ఎక్కువగా ఈ గ్యాడ్జెట్స్, ఈ యూట్యూబ్ ఛానల్స్ లాంటి అన్నెసరీ న్యూస్కి చూసుకొని అలాగా నైట్ నిద్ర అంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు చాలామంది. సరైన ప్రాపర్ నిద్ర లేకపోవడం, 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. ఆ నిద్ర కూడా లేకపోవడం వల్ల మనకి బీపీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా దీనిలో ఒకటి స్ట్రెస్, ఇంకోటి స్లీప్ లేకపోవడం, అట్లాగే మూడోది సరైన ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, సరైన కదలిక లేకపోవడం, ఒబెసిటీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటే కూడా మనకి హైపర్ టెన్షన్ లెస్ దాన్ 40 years వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనిలో ముఖ్యమైన కారణం, నేను ఇప్పుడు చాలా కారణాలు మాట్లాడానండి. హైపర్ టెన్షన్ ఇన్ యంగ్ అంటే హై బీపీ ఇన్ లెస్ దాన్ 40 years పేషెంట్స్ అన్నమాట. సో దీనిలో కొన్ని మన చేతుల్లో ఉన్నాయి, కొన్ని మన చేతుల్లో లేవు. ఇంకో ముఖ్యమైన కారణం నేను చెప్పదలిచింది స్మోకింగ్.
స్మోకింగ్ అధిక ధూమపానం ద్వారా మీ బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ వయసులో 20 30 క్యాన్సర్లు ఇవన్నీ మీకు తెలిసిందే. సో హై బీపీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మెయిన్ రీజన్స్ మన చేతిలో ఉండి మనం నివారించుకోగలిగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మీ అందరికీ తెలుసు. సో దానిలో భాగంగా మనం కంట్రోల్ చేసుకోగలిగే కారణాలు ఏంటంటే, ఒకటి స్టాప్ స్మోకింగ్, గుడ్ స్లీప్, లో సాల్ట్ ఇంటెక్, సాల్ట్ బాగా తగ్గించాలి, వైట్ సాల్ట్ అసలు వాడద్దు, రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ వాడండి. ఎక్సర్సైజ్, గుడ్ ఎక్సర్సైజ్, మనకి సరైన వ్యాయామం అంటే అట్లీస్ట్ 5 to 7 kilometers పర్ డే వాకింగ్, అంటే అట్లీస్ట్ 45 minutes వాక్ 5 days ఏ వీక్, అంటే వారానికి 7 రోజులు చేయక్కర్లేదు, అట్లీస్ట్ 5 రోజులు, వారానికి 5 రోజులు చేసినా సరే మనకి హై బీపీ బారి నుంచి కాపాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి మిగతా సెకండరీ రీజన్స్, అవి మన చేతుల్లో లేవు, దేవుడు ఇచ్చిన కారణాలు, లైక్ రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటే కిడ్నీ బ్లడ్ సప్లై అయిపోవడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ చిన్న వయసులో రావడం, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, చిన్న వయసులోనే మనకి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ చిన్న వయసులోనే ఉండడం, తర్వాత మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎస్ఎల్ఈ లాంటి డిసీజెస్లో కూడా మనకి బీపీ చిన్న వయసులోనే నోట్ చేసే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ బీపీ అనేది నోటిఫై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం సిమ్టమ్స్ ఉంటాయో కూడా తెలుసుకోవాలి. మీరు వెళ్ళి బీపీ చెక్ చేయించుకోవాలంటే ఫస్ట్ మీకు తెలియాలి, నాకు బీపీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, నాకు వచ్చే సిమ్టమ్స్ హై బీపీ ద్వారా వచ్చినాయని మీరు తెలుసుకుంటేనే కదా మీరు హాస్పిటల్కి వెళ్తే మనకి డాక్టర్ గారు చూసి మీకు బీపీ ఎక్కువ ఉందని తెలిసేది. సో చాలామంది బీపీ రూల్ ఆఫ్ 50 అనేది ఉందండి బీపీకి, హై బీపీకి. ఏంటంటే మనకి హై బీపీ ఉన్న వాళ్ళకి 50% మందికే వాళ్ళు తెలుసుకుంటారు మనకి బీపీ ఎక్కువ ఉంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూపించుకోవాలని. అలాగే 50% చూపించుకున్న వాళ్ళలో 50% మంది మందులు వాడతారు, 50% మంది మందులు వాడరు. ఈ మందులు వాడిన వాళ్ళలో కూడా 50% కంట్రోల్ అవుతూ ఉంటుంది, సరైన వ్యాయామం ఎన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ పాటించరు అనమాట. సో ఈ కారణాల చేత మనకి రూల్ ఆఫ్ 50 అనేది హైపర్ టెన్షన్కి వర్తిస్తుందండి. సో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ముఖ్యంగా ప్రాథమికంగా మనకి బీపీ ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి. సో హై బీపీ ఉంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటేనండి, తలనాదు, హెడేక్, బాగా తలనొప్పి రావడం, తల దిమ్ముగా ఉండడం, కళ్ళు బైర్లు కమ్మడం, సో కూర్చొని నుంచోగానే సడన్గా కళ్ళు తిరగడం లాంటివి జరగచ్చు. అలాగే కొద్ది దూరం నడగానే ఇంతకుముందు బాగా వాకింగ్ చేయగలిగి మనం ఇప్పుడు వాకింగ్ చేయలేకపోవడం, కొద్ది దూరం నడగానే ఆయాసం రావడం, వెయిట్ పెరగడం, కాళ్ళవాపులు రావడం అనేవి ముఖ్యంగా హై బీపీలో ఉండే లక్షణాలు. 1 ఆయాసం, 2 తలదిమ్ము, 3 కాళ్ళవాపు, ఒళ్ళు బరువుగా అనిపించడం, ఏ పని చేయాలన్నా నీరసం రావడం. సో ఈ ముఖ్యమైన లక్షణాలు మీరు నోట్ చేసుకున్నట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసి బీపీ చెకప్ చేసుకొని అది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్ అనేది కనుక్కోవడం ద్వారా, సెకండరీ హైపర్ టెన్షన్ కనుక్కుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం సరైన ట్రీట్మెంట్ చేయించుకుంటే అది కంప్లీట్లీ రివర్సిబుల్ అండి. వేరే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అయితే మందులతో కంట్రోల్ అవుతుంది, ఎక్సర్సైజ్తో కంట్రోల్ అవుతుంది, మనం ఫ్రూట్స్, తర్వాత అట్ ద సేమ్ టైం లో సాల్ట్ డైట్ తీసుకోవడం ద్వారా కంట్రోల్ అవుతుంది. సో ఈ విధంగా మనకి హైపర్ టెన్షన్ ఇన్ యంగ్, అంటే హై బీపీ less than 40 years పేషెంట్స్ ఈ వివరాలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళ బీపీ ఉందని తెలుసుకొని దానికి తగు చర్యలు తీసుకోవడం ద్వారా వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.